ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. శివరాత్రి రోజు మీ ముందుకు ఇలా వచ్చాను. మీ అందరికీ ఇదే మా శివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమశివుని వేడుకొని వ్రతం చేసుకొని హాయిగా పూజలు చేసుకొని ఆ నామస్మరణం చేస్తే చాలండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నేను 2-3 రోజుల క్రితం మన ఛానల్లో షిరిడీకి వెళ్ళిన విశేషాలన్నీ ఇవి ముందుకు పెట్టాను. అలాగే షిరిడీ తర్వాత మేము నాసిక్కి వెళ్ళాం. నాసిక్ నుంచి తర్వాత త్రయంబకేశ్వర ఈశ్వరుడి గుడికి వెళ్ళాం. జ్యోతిర్లింగమైన త్రయంబకేశ్వర ఆలయం కూడా వెళ్ళాం. అక్కడ విశేషాలన్నీ మీకు ఈ వీడియోలో నేను జతపరిచి మీ ముందు ఉంచాను. శివరాత్రి పర్వదినాన మీరందరూ ఈ వీడియో చూసి మీరు కూడా ఆ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుని భువనేశ్వరికి నాతో వచ్చి అలాగే నాసిక్ వచ్చి అలాగే త్రయంబకేశ్వర దేవుని చూస్తానని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు మేము నాసిక్ వెళ్ళినప్పటి నుంచి అక్కడ ఫస్ట్ మేము ముక్తిధామ్ చూసాం. తర్వాత పంచవటికి వెళ్ళాం. అక్కడ సీతాగృహ చూసాం. సీతాగృహ అంటే రావణాసురుడు వస్తాడేమో అని చెప్పేసి రావణాసురుడు ఫైటింగ్ వెళ్ళినప్పుడు రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళకముందు ఎప్పుడైతే సౌండ్ వచ్చినప్పుడు రాముడు సీతను ఒక గుహలో పెట్టిపోయాడు. గుహలో పెట్టినప్పుడు ఆ గుహ ఎలా ఉంటుందంటే మేము వెళ్ళాం, చాలా కష్టం అండి. ఎందుకంటే పాక్కుంటూ వెళ్ళాను. మనం చిన్నప్పుడు డేక్కుంటూ పాక్కుంటూ వెళ్ళాం కదా, కింద మీద నేల మీద పడి. అలా వెళితే కానీ మనం లోపలికి వెళ్ళి ఆ సీతా దర్శనం చేసుకొని రాముల దర్శనం చేసుకొని బయటికి రాలేము. వెళ్ళడం ఎంత కష్టమో వెనక రావడం కూడా అంతే కష్టం. ఆ సీతా గుహ ఇప్పుడు కూడా ఉంది. మంచిగా మేము పోయి దర్శనం చేసుకొచ్చాం. ఆ ఆనవాళ్ళు ఎలా గుర్తుపట్టాలి, అక్కడ అన్ని కొండలు కొనలు చెట్లు కదా, అందుకనే ఒక 5 చెట్లు రాముడు అక్కడ పెట్టాడనమాట. అదే పంచవటి అంటే 5 చెట్లు పెట్టాడు, అందుకనే పంచవటి అని పేరు వచ్చింది. ఆ పంచవటి చెట్లు ఆ గుహ అంతా దర్శనం చేసుకొని వచ్చాం. అట్లా కాలరాముడి దర్శనం. తర్వాత శూర్పణఖ ముక్కు కోసి, అక్కడ గైడ్ ఏమంటాడంటే శూర్పణఖ ముక్కు కోసి అంటాడు. వాడు తెలుగు నేర్చుకున్నాడు. శూర్పణఖని ఎక్కడైతే లక్ష్మణుడు ముక్కు కోసాడో ఆ స్థలము గోదావరి నదీ తీరము, త్రివేణి సంగమము, తర్వాత ఆంజనేయ స్వామి ఉన్న చోటు అన్నీ ఎంతో ఆనందంగా నాసిక్లో అవన్నీ చూసుకొని తర్వాత త్రయంబకేశ్వర్ వెళ్ళాం. త్రయంబకేశ్వర్లో ఒక కార్తీక సోమవారం వెళ్ళాం. కార్తీక సోమవారం వెళ్తే ఎంత రష్ తెలుసు కదా. అయినా కూడా రష్లో స్పెషల్ టికెట్ తీసుకొని లైన్లో నిలబడి క్యూలో నిలబడి 2 గంటలు క్యూలో నిలబడి దర్శనం చేసుకున్నాం. ఆ దర్శనం అండి. త్రయంబకేశ్వర్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అక్కడ ముగ్గురు ఉంటారు. ఆ లింగాకారంలో ఉండే ఆ శివుడిలో ముగ్గురు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఉంటారనమాట. పైగా ఆ లింగాకారంలో ఉండే సెంటర్లో ఉండే దీంట్లో వాటర్ వస్తుంటుంది. బావిలో ఊటు వస్తుందంటారు కదా, వాటర్ వస్తుంటుంది కదా, అలా వాటర్ వస్తూనే ఉంటుంది. అక్కడ ఉన్న పూజారి ఆ వాటర్ తుడుస్తూనే అక్కడ ఉండే లోపల ఉండే 3 విగ్రహాలు మనకు కనిపించేలాగా తుడుస్తూనే ఉంటాడు. మన దగ్గర పోయి చూస్తే నీట్గా క్లియర్గా 3 విగ్రహాలు కనిపిస్తాయి లోపల. ఆ శివాకారంలో ఆ లింగాకారంలో ఉండే లోపల బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, విష్ణు ముగ్గురు ఉంటారు. ఆ దర్శనం భాగ్యం నిజంగా చాలా సంతోషం అండి. అలాగే ఆ దర్శనం చేసుకొని ప్రశాంతంగా మేము బయటకు వచ్చి ఎంతో హాయిగా ఎంతో సంతోషంగా వచ్చాం. మీరు కూడా ఆ దర్శనాన్ని, ఆ వీడియోని, ఆ ఫోటోలను చూసి ఆనందిస్తారని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్తూ ఒక్క నిమిషం అండి. రేపు మహాశివరాత్రి రోజు మా సంగీత ఏదైతే జయ గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ ఉందో ఆ మ్యూజికల్ ఈవెంట్స్ యొక్క ప్రోగ్రాం, తదుపరి ప్రోగ్రాం రేపు మహాశివరాత్రి రోజు సాయంత్రం త్యాగరాయ గానసభలో 4:30 నుంచి 9 దాకా ప్రోగ్రాం ఉంది. ఎవరన్నా డైరెక్ట్గా వచ్చి చూసేవాళ్ళు కూడా వచ్చి చూడొచ్చు. ఫస్ట్ 20 సాంగ్స్ శివుడి మీద పాడుతున్నామండి. తర్వాత మిగతా సాంగ్స్ కూడా ఉంటాయి. ఒక డ్రామా కూడా ఉంది అందులో. కాబట్టి మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా స్టేజ్కి వచ్చేయండి. చికట్పల్లి త్యాగరాయ గానసభకి వస్తే అక్కడ మీరు లైవ్లో చూడొచ్చు. చూస్తూనే ఉండండి కిట్టా గణేష్. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే. ఈరోజు మంచి రోజు అండి. ఈరోజే సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి. పాటల వీడియోలు, డ్రామాల వీడియోలు, కుకింగ్ వీడియోలు అన్నీ ఉంటాయి. మీ ఎంటర్టైన్మెంటే మా యొక్క మోటో. బాయ్ బాయ్, సీ యూ సూన్. హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజు పొద్దున్నే లేచి ఒక టీ కొట్టుకు వెళ్తే అక్కడ ఈ ఫోటోలన్నీ కనిపించాయి. నాసిక్లో ఏముంది, త్రయంబకేశ్వర్లో ఏముంది అన్నీ. తర్వాత మేము రెడీ అయిపోయి రూము కాల్ చేసేసి అక్కడి నుంచి షిరిడి నుంచి బయలుదేరాం. మాతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చారు. వాళ్ళు మేము ఇద్దరం కలిసి ఒక కామన్ వ్యాన్ మాట్లాడుకున్నాం. 1600 ఇద్దరికి
చెరో 1600 వేసుకొని గంట 10 నిమిషాలు అన్నాడు ఎక్కడ ముక్తిధామ్ పోవడానికి. సో ఫస్ట్ ముక్తిధామ్ వెళ్ళాం, కారులో వెళ్తున్నాం, వ్యాన్లో. ఇది దృశ్యం వ్యాన్లో వెళ్ళేది. ఇక్కడి నుంచి ఏం చేసామంటే ఫస్ట్ ముక్తిధామ్కి వెళ్ళాను. దారిలో ఆకలిస్తుంది కదండి, టిఫిన్ తినాలి కదా, టిఫిన్ తిన్నాం. టిఫిన్ తిని మళ్ళీ ప్రయాణం సాగించాం. ప్రయాణం సాగిస్తే ముక్తిధామ్ గంట తర్వాత వచ్చిందనమాట. గంట పడుతుంది అక్కడి నుంచి. ఇది ముక్తిధామ్ వెనక భాగం. ఇప్పుడు ముందు భాగం నుంచి లోపలికి వెళ్దాం. ముక్తిధాంలో మంచి జ్యోతిర్లింగాలన్నీ మంచి పాలరాతిలో బాగా కట్టాడండి. కానీ కొన్ని ఫోటోగ్రఫీ రిస్ట్రిక్టెడ్ ఉన్నాయి, అయినా కూడా కొన్ని తీసాం. ఇవన్నీ మంచి పాలరాతితో మంచి దేవుళ్ళందరూ కొలువు ఉన్నారనమాట హాయిగా. అక్కడ జ్యోతిర్లింగాలన్నీ చూడండి, లింగాలన్నీ ఉన్నాయి. జ్యోతిర్లింగాలన్నీ పెట్టి ఆ పేర్లు కూడా రాశాడు. ఈ హనుమంతుడు ఎంత బాగున్నాడు చూడండి. అక్కడి నుంచి నెక్స్ట్ మేము పంచవటికని వెళ్ళామండి. పంచవటికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వ్యాన్ వాళ్ళు అక్కడ పంచవటి దగ్గర దింపేసి అక్కడి నుంచి మీరు ఆటో మాట్లాడుకోవాలంటారు. ఆటోలో మాట్లాడుకొని మీరు లోకల్గా పంచవటి ఏదైతే సీతమ్మ వారి పర్ణశాల ఉందో, తర్వాత మీకు సీతా గృహ ఎప్పుడైతే రావణాసురుడు మీద రాముడు దండెత్తిపోయాడో సీతను ఒక గుహలో పెట్టిపోయాడు రాముడు సేఫ్టీ కోసం. ఆ గుహ అవన్నీ, తర్వాత కాలారామన్ టెంపుల్ అవన్నీ పక్కనే ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ దిగేసి మీరు ఇవన్నీ చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అయితే అక్కడి నుంచి ఒక ఆటో తీసుకున్నాం. ఇది ఒక హనుమాన్ టెంపుల్ అనమాట, మంచి పవర్ఫుల్ హనుమాన్ టెంపుల్. ఇదంతా పంచవటిలో ఉంది హనుమాన్ టెంపుల్. ఆ శూర్పణఖని లక్ష్మణుడు ముక్కు కోసింది. వాళ్ళు ఎంతో విచిత్రంగా శూర్పణఖ ముక్కు కోసే అంటాడు ఆ గైడ్, ఎవరైతే ఆటోవాడు ఉంటాడో వాడు అంటాడు శూర్పణఖ ముక్కు కోసే అంటాడు. నెక్స్ట్ మనకి లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంది అక్కడ అన్నమాట. లక్ష్మీనారాయణ మందిర్ చాలా బాగుంది, పెద్ద టెంపుల్, బాగా విశాలంగా మంచి లక్ష్మీనారాయణ స్వామిది టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ అది చూసుకున్నాము. చూసుకొని అక్కడ చూస్తే గోశాల కూడా ఉంది, చూసారా గోమాతలు ఎంతమంది ఉన్నారో. అక్కడి నుంచి గోశాల అవి చూసుకొని ఇక్కడ ఒక శివలింగం ఉంది. తర్వాత ఇదే విష్ణు మందిరు, లక్ష్మీనారాయణ మందిరు. సో లక్ష్మీనారాయణ మందిరు, వినాయకుడు మా బుజ్జకొనపై ఎంత బాగున్నాడో. అక్కడి నుంచి శూర్పణఖ ముక్కు కోసి దర్శనానికి వెళ్ళామన్నమాట. ఇక్కడ శూర్పణఖని లక్ష్మణుడు ఇదే స్పాట్లో ఈ పర్ణశాలలో ముక్కు కోసాడనమాట. దాన్ని చూపిస్తూ పెద్ద పెద్ద బొమ్మలు తయారు చేసి పెట్టారనమాట ఒక చోట. ఇది శూర్పణఖని కోస్తున్నాడు లక్ష్మణుడు. శూర్పణఖ ఎంత భద్రంగా ఉంది చూడండి, భయంకరంగా. తర్వాత ఈ శూర్పణఖ ముక్కు కోసింది చూపిస్తున్నాడు, రాజు ముక్కు కోస్తున్నాడు లక్ష్మణుడు ఇక్కడి నుంచి పెద్ద కత్తితో. ఇవన్నీ ఫొటోస్ ఉన్నాయి అక్కడ మీకు. ఇది శివుడిది. తర్వాత మీకు లక్ష్మణిది శేషనాగ అవతార దర్శనం ఉంది. లక్ష్మణ్జీ శేషనాగ అవతారని అక్కడ ఒక గుడి ఉందన్నమాట. లక్ష్మణుడు శేషనాగ అవతారంలో ఉన్న ఈ గుడి కూడా అక్కడ ఉంది. ఇదంతా చూసుకున్నాం. ఇది మర్రి చెట్టు, అప్పటి మర్రి చెట్టు అనమాట, ఇంకా అలాగే ఉంది. ఇక్కడ టోపీలు కొనుక్కున్నామండి. నేను ఎప్పుడు పోయినా ఎక్కడైనా పోతే టోపీలు కొనుక్కుంటాను అనమాట. పర్ణశాలకి వెళ్దాం ఇప్పుడు. అక్కడ గోదావరి నది ఒడ్డున పర్ణశాల ఉంది. అక్కడే సీతమ్మ వారు ఉండే అనమాట. అక్కడే రాముల వారిని అట్రాక్ట్ చేయడానికి శూర్పణఖ వచ్చినప్పుడు లక్ష్మణుడు పోయి ముక్కు కోసేట్టు చూసిన ఇది శూర్పణఖ ముక్కు కోసింది. వీళ్ళిద్దరూ మాతో వచ్చిన వాళ్ళు అనమాట. నాసిక్ వచ్చాను, గోదావరి నది దగ్గర ఉన్నాను. పుట్టిందన్నారు కదా, ఇక్కడే పుట్టింది. ఇది మొత్తం పుట్టింది ఇక్కడే, సంగమము అని నీళ్ళు చల్లుకున్నాం. అక్కడ చల్లింది అదే కదా, వాడు చల్లింది అదేనండి. ఇంకోసారి చల్లుకున్నాము. ఇప్పుడు అది డ్రైనేజ్ మిక్స్ అయిందంట. అక్కడి నుంచి మనం బయలుదేరేటప్పుడు అర్ధనారీశ్వర టెంపుల్ ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మనం త్రివేణి సంగమం వెళ్దాం అన్నమాట. ఆటోలో వెళ్తున్నాం చెప్పాను కదా. ఆటో వేసుకొని మనం అక్కడ లోకల్ ట్రిప్ అన్ని చూడాలన్నమాట. సో ఆటోలో వెళ్తున్నాం. ఆటో వాడు చెప్తున్నాడు త్రివేణి సంగమం అంటే ఏంటి. त्रिवेणी संगम, उसका नाम है रामकुंड।
ఇక్కడ నుంచి త్రివేణి సంఘం వెళ్ళంగానే అక్కడ త్రివేణి సంఘంలో మా కోసం ఒక లింగం అక్కడ ఎవరో పెట్టినట్టుంది. హాయిగా లింగానికి అభిషేకం చేసుకుంటూ హాయిగా దేవుడు దర్శనం చేసుకుంటూ లింగంలో శివుడిని హాయిగా అభిషేకం చేసుకున్నాం. త్రివేణి సంఘం అన్నమాట ఇది. త్రివేణి సంఘం ఇక్కడ మనం 3 నదులు కలిసే చోట ఇది. గోదావరి, ఇంకో 2 నదులు కలిసే చోట అనమాట. ఇక్కడ అందరూ హాయిగా అర్ధనారీశ్వరుడికి చూసుకొని శివుడికి అభిషేకం చేసుకున్నాం. ఇక్కడ దీపాలు కూడా వదిలేరండి. కార్తీక మాసంలో దీపాలు వదులుతారు కదా నదుల్లో, అట్లా ఈ నదిలో దీపాలు కూడా వదిలేరు. నెక్స్ట్ అక్కడే దీపాలు కూడా అమ్ముతున్నారు. మనకి దీపాలు తీసేసుకొని మనం దీపాలు పెట్టేసి పూజలు చేసుకొని దీపాలు కూడా వదలచ్చు. చాలామంది భక్తులు చాలామంది అక్కడ త్రివేణి సంఘం దగ్గర దీపాలు వదలడం, పూజలు చేయడం, హాయిగా పూజలు పునస్కారాలు హాయిగా చేసుకుంటున్నారు. నాకు ఎక్కడ పైన టోపీలు కొనడం అలవాటు అనమాట. ఇదో దీపాలు తీసుకుంటుంది మా శ్రీదేవి. దీపాలు వెలిగించి నీళ్ళల్లో వదులుతుంది అనమాట. నీళ్ళ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సీతా గుహ దర్శనానికి వెళ్తున్నాం. ఇది సీతా గృహ అనమాట. యాక్చువల్గా ఇది లోపల పోవడం చాలా కష్టం అండి. ఒక గుహ లాంటిది ఒకటి కట్టి దాని చుట్టూ 5 చెట్లు పెట్టాడు. అదే పంచవటి అంటారు. 5 చెట్లు గుర్తుగా, ఎందుకంటే ఇదంతా అడవి కదా, అడవిలో ఎక్కడుందో సీత కనపడదని 5 చెట్లు పెట్టాడు అనమాట. ఇది గుహ లోపల పోవడం ఎంత కష్టం అంటే మనం నిలబడపోలేము, కూర్చొని. ఇదో చూడండి, ఒకటో చెట్టు, ఇలా 2వ చెట్టు, ఇక్కడ 3వ చెట్టు, 4వ చెట్టు, 5 చెట్లు అనమాట. 5 చెట్లు పెట్టాడు. అదే పంచవటి అని మనకు తెలిసిన పురాణం. ఈ చెట్ల మధ్యలో గుహ ఉందన్నమాట. గుహలో మనం కూర్చొని చిన్నపిల్లప్పుడు మనం డేకే వాళ్ళం కదా, అట్లా డేకుతూ లోపల వెళ్ళాలన్నమాట. లోపల పోతే అమ్మవారు దర్శనం చేసుకుని బయట కూర్చొని వెళ్ళాలి. సీతమ్మ తల్లి అంత కష్టపడిందా అని అర్థం కావట్లేదు. ఇది సీతాగృహ కాలంగానే మనకు రామ్ మందిర్ అని, కాలారాం మందిర్, రాముడి మందిరం, అది చూసుకున్నాం. చూసుకొని బయటకు వచ్చాం. ఇదే కాలరామ మందిర్దే పెద్ద ఇది. ఇక్కడ వినాయకుడు, మన బొజ్జ వినాయకుడు ఉన్నాడు. వినాయకుడిని చూసుకున్నాం. కాలారాం మందిర్ అని చెప్పేసి ఈ మందిరం చూసుకొని ఇక నెక్స్ట్ జ్యోతిర్లింగమైన త్రయంబకేశ్వరకి ప్రయాణం స్టార్ట్ చేసాం. మళ్ళీ ఇక్కడి నుంచి 2 గంటలు పడుతుంది. త్రయంబకేశ్వర్ నాసిక్ నుంచి కొంత దూరం అనమాట. వేటు పార్కింగ్నే వచ్చేసాం త్రయంబకేశ్వరకి. ఇంత తొందరగా వస్తే బాగానే ఉంటుంది. అది వీడియో ఫోటోలు పెట్టాను కాబట్టి ఇమ్మీడియట్గా త్రయంబకేశ్వర్ వచ్చేసారు. అంత ఈజీగా వెళ్ళకుండా చాలా దూరం ఉంటుంది యాక్చువల్గా. సో త్రయంబకేశ్వర్ వచ్చిన తర్వాత అక్కడ కనుక్కుంటే అక్కడ ఫుల్ రష్ అనమాట. మేము ఎక్కడ పోయినా మంచి రోజు చూసి సోమవారం పూట త్రయంబకేశ్వర్ పోతే ఏమవుతుందండి, శివుడి గుడికి సోమవారం పోతే, తర్వాత అలాగే రేపు శివరాత్రి రోజున శివుడి గుడికి వెళ్తే ఎలా ఉంటుంది, ఫుల్ రష్ ఉంటుంది. సో మొత్తానికి బండి పార్కింగ్ చేసాం. మెల్లగా లోపలికి వెళ్దామని వెళ్తే అక్కడ జనరల్ క్యూ అయితే 4 గంటలు అన్నారు. మాకేంటంటే ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ మేము నాసిక్ వెళ్ళాలి ట్రైన్ పట్టుకోవడానికి. ఏదో గంటలో అయిపోతుంది, 2 గంటలో అయిపోతుంది అనుకున్నాం. తీరా చూస్తే జనరల్ క్యూలో అయితే 4-5 గంటలు పడుతున్నారు. సరే స్పెషల్ క్యూ ఉందా అంటే స్పెషల్ టికెట్ తీసుకోవచ్చు, అక్కడ క్యూ ఉందన్నారు. స్పెషల్ టికెట్కి కూడా గంట సేపు నిలబడాల్సి వచ్చింది. సరే మొత్తానికి స్పెషల్ టికెట్ ఎట్లయినా దర్శనం చేసుకొని పోదాం త్రయంబకేశ్వరుడు అని చెప్పేసి స్పెషల్ టికెట్ తీసుకొని స్పెషల్ టికెట్ లైన్లో నిలబడితే గంటకి టికెట్ దొరికింది. టికెట్ దొరికితే అయిపోయింది, టికెట్ దొరికింది కదా దర్శనం దొరికిపోద్ది అనుకుంటే శివుడి దర్శనం అంత ఈజీ కాదండి. గంట సేపు క్యూలో నిలబడ్డాం. ఎంత దేవుడు చెప్తారు చూడండి, ఎంత కష్టపడి దేవుడి దగ్గరికి వెళ్తే చూడండి ఎంత రష్ చూడండి. అక్కడ ఎంత కష్టపడిపోతే అంత దేవుడు మన మీద కరుణిస్తాడంట. సో స్పెషల్ టికెట్ కూడా కనిపిస్తుంది మీకు. సో స్పెషల్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాం. దర్శనం ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ది త్రయంబకేశ్వర్ టెంపుల్ అనమాట. త్రయంబకేశ్వర మందిర్ది మెయిన్ ఎంట్రన్స్ ఇది. టోటల్ క్యూ రష్. అసలు మొత్తానికి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ రౌండ్గా చాలా క్యూలు ఉంది. పెద్ద క్యూ చాలా పెద్ద క్యూ ఉంది. గంట సేపు ఎక్కడ త్రయంబకేశ్వర వచ్చావా? గంట సేపు పట్టిందా 200 రూపాయలు టికెట్ తీసుకోవడానికి?
ఇంకా 1 అవర్. ఇంకా 1 అవర్ ఆ దర్శనానికి. ఎందుకు జనాలు ఎక్కువ ఉన్నారా? ఓం నమ శివాయ. లాస్ట్ ఫ్రైడే, ఓకే లాస్ట్ మండే. ఓకే, కార్తీక మాసం లాస్ట్ మండే కాబట్టి జనాలు ఫుల్గా వచ్చారు. చూడండి ఎంతమంది ఉన్నారో queueలో. వీళ్ళందరూ 200 రూపీస్ టికెటే. ఫ్రీ టికెట్ అయితే 4 అవర్స్ అంట. 200 రూపీస్ టికెట్ అయితే 1 అవర్ మినిమం అన్నాడు. టికెట్ తీసుకోవడానికి 1 అవర్ పట్టింది. టికెట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు 1 అవర్, టోటల్ 2 అవర్స్ అవుతుంది. 200 రూపీస్ టికెట్ 2 అవర్స్. ఎంత చేసినా శివుని చూడాల్సిందే కదా. ఆ శివయ్యని చూస్తే మన కష్టాలన్నీ పోతాయి. ఎన్ని కష్టపడ్డా దేవుని చూస్తే ఆనందమే లేదు. ఓం నమ శివాయ. ఇది మన మెయిన్ శివుడు అనమాట. అక్కడ త్రయంబకేశ్వరంలో ఉండే లింగం. ఈ లింగం చూడండి, జనరల్గా సెంటర్లో ఇట్లా లింగం ఆకారం ఉంటుంది కదా తలకాయ, అది అలా కాకుండా ఒక గుండ్రాయిలా ఉంది చూడండి. అందులో 3 ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు 3 ఉన్నారు. ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ లింగాకారంలో ఉండే ఏదైతే మెయిన్ టెంపుల్ లింగం లోపల ఉందో అందులో నుంచి నీళ్ళు వస్తుంటాయండి. యాక్చువల్లీ ఇది ఒక కొండలాగా ఉంది, కొండ మీద ఉంటుంది, కానీ కంటిన్యూస్గా బావిలో నీళ్ళు నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఒక పూజారి అక్కడ కూర్చొని ఆ నీళ్ళంతా తుడుస్తూనే ఉంటాడు. ఆ 3 దేవతలు అక్కడ ఉన్నారంట, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అందుకే దాన్ని త్రయంబకేశ్వరు అనే పేరు వచ్చిందనమాట. ఇది ఒక జ్యోతిర్లింగాల్లో ఇది ఒక జ్యోతిర్లింగం అనమాట. మంచి దర్శనం జరిగింది. కాకపోతే దర్శనానికి ముందు క్యూలో అవన్నీ మనకు తప్పదు కదా, క్యూలో పోవాల్సిందే. లేకపోతే ట్రైన్ మిస్ అవుతుంది, అవ్వదు. శివుడు ఉన్నాడు కదా. శివయ్య తొందరగా మాకు దర్శనం ఇప్పించండి, దర్శనం ఇప్పించండి దేవా, ఓ దేవా. నాకు ఒక పక్క టెన్షన్ అయిపోయింది. ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ మేము నాసిక్ వెళ్ళాలి కదా, 2-3 గంటలు మినిమం ట్రావెల్ ఉంటుంది. ట్రైన్కి చేరుకోగలమా లేదా అని చాలా భయంగా ఉంటుంది. అంతా ఈశ్వరేచ్ఛ అంటారు కదా, ఈశ్వరేచ్ఛ. దర్శనం ఇది మెయిన్ టెంపుల్ అండి, గోపురం, దేవుడి గోపురం. సో అంతా ఈశ్వరేచ్ఛ అని చెప్పి ఆటోమేటిక్గా అన్నీ సక్రమంగా జరిగిపోయింది. కరెక్ట్గా స్టేషన్కి టైంకి ట్రైన్కి అందుకున్నాం మేము. నిజంగా పరమేశ్వరుడి దయ ఉంటే ఏం జరగదండి. ఈశ్వరుడి కృపా కటాక్షం ఎప్పుడు మనకు ఉండాలి. ఆ రోజే వీఐపీలు వచ్చారు. వీఐపీలు వస్తే తెలుసు కదా, మన జనరల్ క్యూని ఆపేసి వాళ్ళకి స్పెషల్ దర్శనం, వాళ్ళని తీసుకెళ్ళి చూపించడం అంతా జరిగిందనమాట. సో అలా మేము క్యూలో ఉండి చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇంకా కొద్ది క్షణాల్లో మేము దేవుడిని దర్శనం చేసుకోబోతున్నాము. దేవుడి దగ్గరగా వచ్చేసాము, కానీ టైం పడుతుంది, 3 గంటలు పట్టింది. 1:30, 2:30, 3:30, 4:30, 3 అవర్స్ దర్శనం చేసుకొని మళ్ళీ కలుగుతాం. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఈ కొంచెం ముందుకెళ్తే మన గుడి మెట్లు ఎక్కే చోటు వచ్చేస్తుంది మనకి. కానీ నిజంగా బాగుంటుంది, ప్లెజర్గా, మంచి హ్యాపీగా, టెన్షన్గా ఉన్నా కూడా దేవుడి నామస్మరణంతో హాయిగా హ్యాపీగా. ఇదేనండి లోపల ఉండే ఆకారం దేవుడిది. ఈ నందీశ్వరుడు పాలరాత్తో మంచి నందీశ్వరుడు ఉన్నాడు అక్కడ. ఇది చూడండి, మహావిష్ణు మహేశ్వరుడు బ్రహ్మదేవుడు 3 ఉన్నారు. అందులో 3 దేవతలు అక్కడ మీకు ఉన్నారనమాట ఆ లింగ దర్శనంలో. ఇక్కడ నంది దగ్గర అందరూ పూజ చేశారు. హలో హలో హలో, మైక్ టెస్టింగ్. హాయ్. పెద్ద త్రిశూలం ఒకటి పెట్టారండి. త్రిశూలం, పెద్ద త్రిశూలం పెట్టారు. మనకు కనిపిస్తుంది, పెద్ద త్రిశూలం అనమాట. త్రిశూలం ఉంటుంది కదా చేతిలో, అక్కడ త్రిశూలం పెద్దది పెట్టారు. క్యూ కాంప్లెక్స్లో పోతూ ఉంటే మనకు కనపడుతూ ఉంటుంది. అది నా వెనక కనపడుతుంది చూడండి, ఇదే త్రిశూలం అనమాట. ఓం నమ శివాయ. అది మెయిన్ ఎంట్రన్స్. క్యూ కాంప్లెక్స్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ గంట దాటి ముందుకెళ్తే దేవుడు కనిపిస్తుంది. ఓం నమ శివాయ. శివరాత్రి రోజు అందరూ త్రయంబకేశ్వరుడు దర్శనం చేసుకోండి. అలాగే మీరు అక్కడ పోయిన పుణ్యం కూడా వచ్చేస్తుంది. అది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఎదురుగా కనపడేదే మనకు దేవుడు ఉండే ప్లేస్, ఎదురుగా ఉండేది.
అందరూ అక్కడి నుంచి వీడియో కాల్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ వీడియోలో అందరూ చూపిస్తున్నారు. నేను అప్పుడు చిత్రీకరించిన వీడియో మీకు ఇప్పుడు ఈరోజు యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. మీరు శివరాత్రి రోజున ఇది చూసి అందరూ శివుడి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను. ఇలా ముందుకెళ్తే ఆ ఎదురుగా ఉండేది దేవుడు ఉండే స్థలం అండి. ఈ క్యూ ఇంకొంచెం ముందుకెళ్ళి స్ట్రైట్ లెఫ్ట్ అక్కడ ఎదురుగా చూసారా, అదే శివుడు ఉండే ప్లేస్ అనమాట. సో మనం దగ్గర పోయిన తర్వాత ఎటు కెమెరాలు కూడా అంటారు కదా, ఇక్కడ దూరం నుంచి తీసుకుందాం. ఇక్కడ నుంచి మనం ఇందాక వీడియో చూసాం, ఇప్పుడు ఫోటో చూస్తున్నాం. కానీ మంచి దర్శనం జరిగిందండి. హ్యాపీగా అక్కడ హాయిగా చూసుకొని కింద దిగాం. ఇది గోపురం, త్రయంబకేశ్వర గోపురం ఇది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందరినీ చల్లగా చూడండి. శివరాత్రి రోజున అందరినీ కాపాడుతండ్రి. అందరికి అడిగినంత ఇవ్వండి. ఇది నాసిక్ మన నాగర్సోల్ స్టేషన్లో మళ్ళీ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ అనమాట.